హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాశీలో ఉన్నాము. ఈ కాశీ యొక్క విశేషం ఏంటో నాకైతే తెలియదు కానీ నేను ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మీకు నిదానంగా చెప్తున్నా. ఇక్కడ మన పెద్దలకు పూర్వీకులకు కానీ ఎవరికైనా కానీ పిండాలు పెట్టించుకోవడం కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళు తెలుగులోనే మనల్ని అడుగుతారు. తెలుగు, హిందీ కానీ వాళ్ళ లాంగ్వేజ్లలో ఎవరినైనా అడుగుతారు. అలాగే ఇక్కడ 3 ఘాట్స్ ముఖ్యమైనవి. ఒకటి దశేశ్వర్ ఘాటు, 2 మంగళేశ్వర్ ఘాట్, తర్వాత వచ్చేసి సత్యహరిచంద్ర ఘాట్. అలాగే ఇక్కడ 84 ఘాట్స్ ఉన్నాయి. పొద్దున్నే గంగాహారతి చేయడం ఉదయం చూశాను ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్గా బాగానే, ఇంత జనాలు ఉంటారని అనుకోలేదు. చూడండి ఎన్ని ఘాట్స్ ఉన్నాయో మీకే తెలియదు. ఇక్కడ యోగాలు చేయడం కానీ, మనకి ఇష్టమైన ఇక్కడ సినిమా షూటింగ్లు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. పొద్దున్నే మనకు స్నానం చేయాలంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే చోట దగ్గరికి పిలిచిపోయి స్నానాలు కూడా చేపిస్తారు. పడవల్లో పిలుచుకొని పోయి మంచిగా 50 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు మీకు చూపించేది సత్యహరిచంద్ర ఘాట్. ఇక్కడ సత్యహరిచంద్ర ఘాట్లో కూడా శవాలను కాలుస్తుంటారు. అంటే మంగళేశ్వర ఘాట్ అంతా ఏముండదు, కానీ ఇక్కడ కూడా కాలుస్తారు. మనం బతికినంతకాలము అది ఇదని, ఇది నాది అది నాది అని కొట్టుకొని వచ్చాము. కానీ ఎప్పుడైనా మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ కాశీలో ఎంతో పుణ్యం చేసిండాలా అలా చనిపోయి అట్లా ఉండడం అంటే. నలుగురితో మంచిగా ఉండి నలుగురితో బాగుండాలనేదే మన కోరిక. చచ్చేటప్పుడు ఏది మనకు ఎంట రాదు. కనీసం అంటే నూలుపో బట్ట కూడా మనకు రాదు. బతుకున్నన్నాళ్ళు నలుగురితో మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అనవసరమైన విషయాలకల్లా గొడవపడి తిట్టడం, తిట్టించుకోవడం ఇలాంటివన్నీ ఎన్నో చూస్తుంటాము. కానీ ఇక్కడికి వచ్చాక ఎవరు ఏమన్నా అలా అనిపించింది నాకు. మీరు ఏమన్నా అనుకోండి, నేను ఈ వీడియోలో ఓపెన్గా చెప్పేస్తాను. కాబట్టి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరుండి మీకు ఈ సత్యహరిచంద్ర ఘాట్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధలేసింది. అలాగే ఇక్కడ చూడండి ఈయన ఎంత బాగా చేస్తున్నాడో. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా జరిగినాయి. హిందీ, తెలుగు, తమిళ్ మూవీస్ కూడా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర బాగా జరిగినాయి. శివలింగం కూడా గంగాహారతి ఇచ్చేటకాడ దగ్గరనే బాగున్నాయి. అలాగే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా మంగళేశ్వర్ ఘాట్ దగ్గర దశేశ్వర్ ఘాట్. ఇవన్నీ ఈ రెండు ఆనుకొని ఉన్నాయి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దగ్గరుండే కాశీలో దగ్గర ఉండే టెంపుల్స్ కూడా మీకు చూపించాను. అలాగే ప్రతి ఒక్క టెంపుల్లో శివలింగమే ఉంటుంది. నాకు ఆకలి వేసినప్పుడు పూరీలు తిన్నా. ఆ పూరీలు కూడా చాలా చండాలంగా ఉన్నాయి. ఒక 3 రోజులు చాలా దెబ్బతిన్నా నేను. ఇక్కడ కూరగాయలు కూడా రకరకాల కూరగాయలు అమ్ముతుంటారు. కాశీలోనే ఎంత అద్భుతంగా ఉన్నాయో మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కూరగాయలు మటుకు రకరకాల కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఎంత బాగా అమ్ముతున్నారో. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకు కూరగాయలు ఎంత ఉన్నాయో తెలియదు, కానీ అక్కడ చాలా రేట్లు భయంకరంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఈ గురూజీలతో కూడా నేను మాట్లాడడం జరిగింది కాశీలో. చూడండి ఆయన నాతో మాట్లాడాలని పిలిచాడు. నేను పోయాను, కానీ మీకు కొద్దిగానే చూపించాను. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ రెస్టారెంట్ దగ్గరికి కూడా మీ దగ్గరికి రావడం జరిగింది నేను. అలాగే కాశీ విశ్వనాథుని చూపించాలని ఇక్కడ రిక్షాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి రిక్షాలలో పిలుచుకొని పోయి తొక్కడం కూడా జరిగింది. అలాగే చూడు ఈవినింగ్ మంగళహారతి పడతారు, గంగాహారతి అంటారు. ఇక్కడ వచ్చేసి గంగాహారతి కూడా చాలా అద్భుతంగా చేశారు. నైటు 11:30, 12 వరకు ఉంటుంది. అంతవరకు కూడా నేను అయిపోయేంత వరకు చూశాను ఫ్రెండ్స్. అలాగే అయిపోతానే దగ్గరుండి వాళ్ళ దర్శనం కూడా తీసుకున్నాను. తర్వాత వాళ్ళతో పాటే గంగాహారతి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచే వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పోతే గంగా, యమున, సరస్వతి ఈ నీటిలో మునిగితే చాలా పుణ్యమైనది. ఇక్కడ నుంచి వాటర్ కూడా, కాశీ నుంచి వాటర్ కూడా తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఎంత
కాశీకి పోయామంటే ఎంత అదృష్టం చేసినా నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా సంతోషం అయిపోయింది. సినిమాలలో చూడడమే కానీ నేను ఎప్పుడు పోలేదు, కానీ కళ్ళ ముందరనే ఇంత అద్భుతంగా ఇవన్నీ చూసే కొద్దీ నాకు చాలా ఆనందం వేసింది. హారతి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కాశీ విశ్వనాథుని దర్శనం కోసం పోతే చూడండి ఫ్రెండ్స్, ఎంత జనం ఉన్నారో. ఇక్కడ నుంచే క్యూ కట్టారు, అస్సలు సందు పట్టలే, అంత భయంకరమైన జనాలు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కాలభైరవ టెంపుల్. ఫస్ట్ మనం కాశీకి వస్తానే కాలభైరవుని దర్శించుకున్న తర్వాత కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి. చూడండి అగవారు ఎట్లా కూర్చున్నాడో. లాస్ట్ చివరిగా నేను ఆయనతో చూసి వీడియో తీశాను. తర్వాత వచ్చేసి మంగళేశ్వర ఘాట్ దగ్గర నుంచి నేను వీడియో తీయలేదు, కానీ దూరం నుంచే చూశాను, ఎందుకంటే నాకు కొంచెం భయం వేసింది.